ఓం సాయిరామ్. ప్రియమైన మీ అందరికీ నా నమస్కారం. ఇంతకుముందు ఒక వీడియోలో మనము గురు పౌర్ణమి యొక్క గొప్పతనాన్ని గురించి తెలుసుకున్నాము. మరి ఇప్పుడు ఒక అందమైన ప్రశ్నకు సమాధానం తెలుసుకుంటాం. గురు పౌర్ణమిని వ్యాస పౌర్ణమి అని ఎందుకు పిలుస్తారు? వ్యాస మహర్షి భారతీయ ఆధ్యాత్మిక చరిత్రలో ఒక మహోన్నత ఋషి. 4 వేదాలను క్రమబద్ధీకరించి ప్రపంచానికి అందించిన మహానీయుడు. 18 పురాణాలను రచించిన మహర్షి. మహాభారతం వంటి అమూల్యమైన గ్రంథాన్ని మానవాళికి అందించిన జ్ఞాన స్వరూపుడు. అందుకే ఆయనను జగద్గురువు అని గౌరవంగా పిలుస్తారు. ఎందుకంటే ఆయన ఒక వ్యక్తికి మాత్రమే కాదండి, మొత్తం ప్రపంచానికి జ్ఞానాన్ని పంచిన గురువు. అందుకే గురు పౌర్ణమి రోజున వ్యాస మహర్షిని స్మరించడం ఆనవాయితీగా వచ్చింది. కానీ ఇక్కడ ఇంకొక ప్రశ్న వస్తుంది. ఏంటంటే, గురువు అంటే కేవలం ఒక మనిషేనా అని? కాదండి. గురువు అనేది ఒక రూపం మాత్రమే కాదు, మన జీవితంలో అజ్ఞానాన్ని తొలగించి సత్యం వైపు నడిపించే ప్రతి శక్తిను గురువే అండి. అది వ్యాస మహర్షి కావచ్చు, దత్తాత్రేయ స్వామి కావచ్చు, సాయిబాబా కావచ్చు, రాఘవేంద్ర స్వామి కావచ్చు, మనకు అక్షరాలు నేర్పిన ఉపాధ్యాయుడు కావచ్చు, లేదా జీవితంలో ఒక గొప్ప పాఠం నేర్పిన అనుభవం కూడా గురువే అండి. అందుకే మన శాస్త్రాలు ఇలా చెప్తాయి: గురు బ్రహ్మ, గురు విష్ణు, గురుదేవు మహేశ్వర, గురు సాక్షాత్ పరబ్రహ్మ, తస్మై శ్రీ గురువే నమః. ఈ శ్లోకం గురువును దేవుళ్ళతో పోల్చడం కాదు, దైవ జ్ఞానం గురువు ద్వారా మన జీవితంలో వెలుగుతుందనే భావాన్ని తెలియజేస్తుంది. అందుకే గురువును గౌరవించడం అంటే జ్ఞానాన్ని గౌరవించడం, సత్యాన్ని గౌరవించడం, ధర్మాన్ని గౌరవించడం. ఇవన్నీ ఎంత మంచి విషయాలు చూడండి. అందుకే ఒక గురువుగా మన జీవితంలో ఉండే ప్రతి ఒక్కరికి మనము కృతజ్ఞతని తెలపాలి. అదే ఈ యొక్క గురు పౌర్ణమి యొక్క స్పెషల్ అండి. ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని మనస్ఫూర్తిగా నమ్ముతున్నానండి. మరి రేపు ఇంకొక చక్కటి వీడియోలో దత్తాత్రేయ స్వామికి 24 మంది గురువులు ఎలా అయ్యారు, ప్రకృతి మనకు గురువు ఎలా అవుతుంది అనే మంచి విషయాల్ని తెలుసుకుంటాం. ఇలాంటి మంచి విషయాల్ని తెలుసుకోవాలంటే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మరి రేపటికి మిమ్మల్ని కలుస్తానండి. అంతవరకు మీ దగ్గర నుంచి సెలవు తీసుకుంటున్నాను. ఓం సాయిరామ్.